నమస్కారం. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పట్టభద్రుల కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరాన్ని ఎమ్మెల్సీగా గెలిపించి చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారని తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గోదావరి జిల్లాల నుంచి రాజశేఖరాన్ని, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక మెజార్టీతో గెలిపించడం పట్ల బాబ్జీ హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల గ్రాడ్యుయేట్లు పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారని పేర్కొన్నారు. రిజల్ట్ చూస్తే గతంలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద మెజార్టీతోటి మరి 2 స్థానాలని కూడా మరి తెనాలి అదే కృష్ణా గుంటూరు నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని, అలాగే ఉభయ గోదావరి జిల్లాల నుంచి మన పేరాబత్తుల రాజశేఖరం గారిని గెలిపించడం చూస్తే ఏదైతే కూటమి తరపున జరిగే పరిపాలన మీద విద్యావంతులందరూ కూడా హర్షం వెలుబుస్తున్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు వాడపల్లి సుబ్బరాజు, గంధం సతీష్, పాతూరి రాంప్రసాద్ చౌదరిలు పాల్గొన్నారు. నియోజకవర్గ కేంద్రమైన ఉండి మండలం చెరుకువాడ గ్రామంలో అలుగులమ్మ అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాన్ని బుధవారం కనుల పండుగగా నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు ఇరింకి బుజ్జి నేతృత్వంలో ప్రత్యేక రథంపై అష్టలక్ష్ముల ఊరేగింపు జరిగింది. ఈ నెల 2వ తేదీ నుంచి ప్రారంభమైన అమ్మవారి 106వ వార్షికోత్సవ వేడుకలు 9వ తేదీ వరకు జరుగుతాయని నిర్వాహకులు ఎస్ శ్రీనివాసుల ఆనంద్ తెలిపారు. 6న జలాభిషేకంతో ప్రారంభమై పాన్పు వేయుట, జాతర, నైవేద్యాలు సమర్పించే కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. ఈ నెల 12వ తేదీన పెద్ద ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈ నెల 8వ తేదీన శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో జిల్లా స్థాయి వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. అమరావతి నుండి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఈ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏ సూర్యకుమారితో కలిసి రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతో మహిళా దినోత్సవ వేడుకల నిర్వహణపై బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సమావేశంలో రాజమహేంద్రవరం కలెక్టరేట్ నుండి కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖలతో సమన్వయం చేసుకుని కార్యక్రమాలను రూపొందించామన్నారు. మహిళల ఆర్థిక సాధికారత, భద్రత, రక్షణ చర్యలు ఇనుమడించేలా 7 శాఖల సమన్వయంతో ఈ వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. అదేవిధంగా మండల కేంద్రాలలో స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని చెప్పారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో పాఠశాల స్థాయిలో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు చేపట్టామని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి కె విజయకుమారి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ ఎన్వీఎస్ఎస్ మూర్తి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. గత నెల 26వ తేదీ మహాశివరాత్రి రోజున తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామంలో గోదావరి నదిలో మునిగి చనిపోయిన 5గురు యువకులకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించిందని స్థానిక శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. అమరావతి మీడియా పాయింట్ వద్ద బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చనిపోయిన 5గురు కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున అందిస్తున్నామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త పెండ్యాల అచ్చిబాబు, రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, కలెక్టర్ పి ప్రశాంతిల చొరవతో సకాలంలో ఎక్స్గ్రేషియా ప్రకటించారని చెప్పారు. ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం అన్ని వేళలా ఆదుకుంటుందని స్పష్టం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. పాఠశాల విద్యను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పాఠశాలల పునర్విభజన చర్యలను సజావుగా నిర్వహించాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
అమలాపురం కలెక్టరేట్లో బుధవారం జిల్లా మండల విద్యాశాఖ అధికారులతో సమావేశమై 5 రకాలుగా పునర్విభజన చేయనున్న ప్రక్రియ పురోగతిపై సమీక్షించారు. పాఠశాల నిర్వహణ కమిటీలకు ఈ అంశంపై ప్రజాప్రతినిధుల సమన్వయంతో వివరించి కమిటీల ఆమోదంతో ప్రక్రియను నిర్వహించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల పునర్నిర్మాణం, బోధనా సిబ్బంది పునర్విభజనపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో తరగతికి ఒక ఉపాధ్యాయుడిని అందించడం ద్వారా ఫౌండేషన్, బేసిక్, ప్రైమరీ, మోడల్, ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇలా 5 రకాలుగా పాఠశాలలను పునర్విభజించడం ద్వారా పాఠశాల విద్యను బలోపేతం చేయడానికి ప్రభుత్వం సంకల్పించిందని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, జిల్లా ఉప విద్యాశాఖ అధికారి జి సూర్యప్రకాష్, ఆర్డీఓలు పి శ్రీకర్, దేవరకొండ అఖిల, కె మాధవి, జీవీవి సుబ్రహ్మణ్యం, ఎంఈఓలు పాల్గొన్నారు. ఆత్రేపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం గుజరాత్ రాష్ట్రానికి చెందిన భక్తులు దర్శించుకున్నారు. సుమారు 30 మంది భక్త బృందం స్వామివారిని దర్శించుకున్నారు. ఈ బృందంలో అధికంగా ఉన్న మహిళలు గోవిందనామస్మరణతో హోరెత్తించారు. ఎంతో పురాతన స్వయంభూ క్షేత్రమైన ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి విశిష్టతను తెలుసుకుని గుజరాత్ రాష్ట్రం నుండి వచ్చామని భక్తులు తెలిపారు. ఆలయంలో భక్తులకు ఏర్పాట్లు బాగున్నాయని చెప్పారు. స్వామివారిని కీర్తిస్తూ గీతాలు ఆలపించారు. गोविंदा गोविंदा। हम लोग गुजरात से आए हैं। ये मंदिर बहुत पुराना प्राचीन है और उसका दर्शन करके हम बहुत धन्य हो गए और इधर की व्यवस्था सब सुविधा बहुत अच्छी है। ओम सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःख भाग् भवेत्। ఏలూరు జిల్లా వార్తలు. లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమయ్యే క్రిమినల్ కేసులలో పోలీసుల పాత్ర కీలకమని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ తెలిపారు. ఈ నెల 8వ తేదీన జరగనున్న లోక్ అదాలత్లో క్రిమినల్ కేసుల పరిష్కారంపై బుధవారం పోలీసులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం కావాల్సిన సివిల్ కేసులను శాశ్వత న్యాయపీఠం ద్వారా ముందుగానే ప్రీ సిట్టింగుల ద్వారా పరిష్కరించామని చెప్పారు. అదేవిధంగా క్రిమినల్ కేసుల విషయంలో పోలీసులకు ఈ సమావేశం ద్వారా అవగాహన కలిగించామని అన్నారు. వీరందరి ద్వారా తెలుసుకున్న సమాచారం ఇప్పటి వరకు ఏంటంటే ఎన్ని కేసులు కాంపౌండ్ విలేజ్లో ఉన్నాయో, ఏ అయితే రాజీ పడదగ్గ అంశాలు కలిగిన కేసులు ఉన్నాయో వాటిల్లో ఎన్ని కేసులు ఇప్పటివరకు అయినవి, అదేవిధంగా ఎక్సైజ్ మ్యాటర్స్లో ఎన్ని కేసులు ఇప్పటి వరకు రాజీ పడ్డ అంశాలు ఉన్నాయి అనే విషయాలు తెలుసుకోవడానికి వాళ్ళతో సమీక్ష జరపడం జరిగింది. చేస్తున్నట్టు వాళ్ళు చెప్పారు. వాళ్ళ ద్వారా అనేక కేసులు మరి రాజీ పడే అంశాలు ఇంకా కొన్ని ఉన్న అంశాలలో ఏదన్నా వాళ్ళకి అవసరం ఉంటే కనుక ఇక్కడ నెగోషియేషన్స్ అంటే క్లాపస్ మేడం ద్వారా, పర్మనెంట్ లోకల్ చైర్మన్ గారి ద్వారా మరి రాజీ పడే దిశగా ప్రయత్నం చేయడానికి అవకాశం ఉందని, అదేవిధంగా ఇక్కడ ప్యానల్ అడ్వకేట్స్ ఉన్నారు. అదేవిధంగా నేను కూడా ఇక్కడ చాలామందితో నెగోషియేషన్స్ చేసి రాజీ పడడానికి అవకాశం కలిగే విధంగా తయారు చేద్దామని చెప్పడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తణుకు ప్రాంత ప్రముఖులు మాజీ ఎమ్మెల్యే చిట్టూరి వెంకటేశ్వరరావు మృతి, సంతాపం వ్యక్తం చేసిన ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్మిల్లి. అధికారుల నిర్లక్ష్యంతో ముందుకు సాగని ఎంఎస్ఎంఈ నిధులు, శాసనమండలి సభలో ప్రస్తావించిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. స్పందించి సమాధానమిచ్చిన పరిశ్రమల శాఖ మంత్రి భరత్. కోడి మాంసాన్ని, కోడిగుడ్లను నిర్భయంగా తినొచ్చు, తణుకు చికెన్ మేళాలో ప్రజలకు స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. యూనియన్ బ్యాంక్ ఆర్థిక సహకారంతో చిన్న వ్యాపారులు పెద్ద పారిశ్రామికవేత్తలుగా ఎదగొచ్చు, తణుకు ఎంఎస్ఎంఈ అవగాహన సదస్సులో భరోసా ఇచ్చిన బ్యాంక్ జాతీయ జనరల్ మేనేజర్ నాగ వెంకటరమణ. ఉత్సాహంగా పాల్గొన్న వర్తకులు. పట్టభద్రులకు మేలు చేకూరనున్న ఎమ్మెల్సీ పేరాబత్తుల విజయం, హర్షం వ్యక్తం చేసిన తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జి వలవల. ఈ నెల 8వ తేదీన రాజమండ్రిలో పెద్ద స్థాయిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు, నారీలోకం పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. తాడిపూడి గోదావరి నదిలో మునిగి మరణించిన 5 యువకులకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం, వెల్లడించిన కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి. పాఠశాల విద్యను బలోపేతం చేసేందుకు అంకిత భావంతో కృషి చేయాలి,
అమలాపురంలో విద్యాశాఖ అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న 30 మంది గుజరాత్ రాష్ట్ర భక్తులు. ఈ నెల 8వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకుని కేసులను పరిష్కరించుకోవాలి. ఏలూరులో ఉద్బోధించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.